హే గైస్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనమైతే మెమరీ కార్డు ప్లస్ గోప్రో అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాం. సో మనమైతే దాదాపు 15 మోటో వ్లాగింగ్ స్టార్ట్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి. ఏమంటే మనీ సెట్ చేసుకొని ఈ మనీ ఇది కూడా ఎవరు తీపిచ్చా అంటే మా బ్రదర్ అయితే తీపిచ్చాడు. అది కూడా చాలా రోజుల నుంచి అనుకుంటున్నాడు తీపిద్దాం అని. ఫైనల్గా అయితే ఇప్పుడైతే తీపిచ్చినాడు. సో ఇదే అనమాట గోప్రో. ఆల్రెడీ డెలివరీ బాయ్ అయితే ఓపెన్ చేసేసాడు, వాళ్ళు చెక్ చేస్తారు కదా అందుకు. సో ఇదండి గోప్రో. ఇదైతే బాక్స్ అయితే పక్కకు పెట్టేద్దాం. ఇది మెమరీ కార్డ్ అనమాట, గోప్రో మెమరీ కార్డ్. గోప్రో హీరో 11 అండ్ యాసర్ మెమరీ కార్డు 256 GB. సో ఈ గోప్రో అయితే మనకైతే 28,000 అయితే పడింది. అండ్ ఈ మెమరీ కార్డ్ అయితే మనకి 1600 పడింది. సో ఓపెన్ అయితే చేద్దాము. జస్ట్ అయితే ఈ బాక్స్ ఒక్కటైతే ఇచ్చాడు అనమాట. లోపల ఏముందో చూసేద్దాం. సో కొన్ని పేపర్స్ అయితే ఇచ్చాడు, స్టిక్కర్స్ కూడా ఇచ్చింటాడు అనమాట. అదండి ఈ స్టిక్కర్స్ హెల్మెట్కి మన ఇష్టం వచ్చిన చోట అయితే తగిలించుకోవచ్చు. ఈ పేపర్ మాన్యువల్ బుక్ అదే ఇచ్చాడు. సో ఈ పక్కన పెట్టేద్దాం. దాన్ని ఫైనల్గా గోప్రో ఛార్జింగ్ కేబుల్. దాన్ని ఇదైతే బ్యాటరీ, చిన్నదిగా ఉన్నాను చూడండి బ్యాటరీ. సో దిస్ ఈజ్ ద గోప్రో హీరో 11 బ్యాటరీ. అన్ని బ్యాటరీస్ మ్యాక్సిమం ఒకటే. గోప్రో 10, 11, 12 అయితే అన్నీ ఒకటే. 10కి ఏమైతే బ్లూ కలర్లో ఉంటుంది ఇదంతా. సో 11కి 12కి అయితే ఇట్లా వైట్ కలర్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇదేంటంటే మౌంట్ అనమాట, గోప్రో ఇక్కడ స్టాండ్ చేసుకోవడానికి. సో ఇది ఎమ్ము లాంటిది, మనం ఎక్కడన్నా తగిలేయచ్చు. సో ఇది మనం రెండు అయితే సెట్ చేయొచ్చు అనమాట. సెట్ చేయాలంటే ఇదైతే ఇట్లా లాగి ఇటైతే సెట్ చేసి, ఇది ఉంది కదా ఇది మూసేస్తే రాను కూడా రాదు. ఇది ఎంత తీసుకున్నా ఇది ప్రెస్ చేసినా రాదు. ఇది పైకని ఇట్లా అంటేనే వస్తుంది. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది స్క్రూ గోప్రో ఇక్కడ ఇన్సర్ట్ చేసి ఇక్కడైతే మనం స్క్రూ చేస్తే ఇది సెట్ అయిపోతుంది అనమాట. సో నెక్స్ట్ ఫైనల్గా మనకి ఇష్టమైన మనం స్టార్ట్ చేయాలనుకుంటే ఇది కంపల్సరీ ఉండాలి మోటో వ్లాగింగ్కి. చూడండి, దిస్ ఈజ్ ద గోప్రో హీరో 11 బ్లాక్. ఫస్ట్ అయితే ఈ స్టిక్కర్ అయితే బిగుదాం. హీరో 11 బ్లాక్. దీనికైతే మనకు 2 బటన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఇది ఇక్కడ ఒకటి 2 బటన్సే. ఇది లెన్స్. ఇది డ్యూయల్ స్క్రీన్ ఉంటుంది, బ్యాక్ స్క్రీన్, ఇది కూడా స్క్రీను. ఇదైతే టచ్ స్క్రీను. మనకి ఏమైతే ప్లే అవుతుందో ఇక్కడైతే చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఇదైతే లెన్స్. ఇదైతే బ్యాక్ స్క్రీన్. ఇక్కడ ఉంది కదా, ఇక్కడ రికార్డ్ అయ్యేటప్పుడు ఇక్కడ రెడ్ కలర్ అయితే ఎగులుతుంది అనమాట. ఇక్కడైతే రికార్డ్ అయ్యేటప్పుడు రెడ్ కలర్ ఎగులుతుంది. సో చూద్దాం నేను లోపల ఏమేమి ఉన్నాయో. ఇది ఓపెన్, ఇక్కడ మనం ఓపెన్ చేయాలా. దీన్ని ఇటు లాగైతే ఇటు పైకి అనాలన్నమాట. సో ఇక్కడ బ్యాటరీ అయితే, ఇక్కడ మెమరీ కార్డు, ఇక్కడైతే మెమరీ కార్డు. ఇదైతే మనమైతే రిమూవ్ చేసుకోవచ్చు. ఇట్టంటే రిమూవ్ అయిపోతుంది. సో మనమైతే ఇప్పుడైతే బ్యాటరీ వేసి అయితే చూద్దాము. సో ఇంకొకటి ఇక్కడ ఉండదు కదా, ఇదే దీనికి తగిలించుకునేది. ఇటైతే తగిలించి ఆ స్క్రూ పెట్టేస్తే కానీ మనకైతే దీనికి అటాచ్ అయిపోతుంది. సో మనమైతే బ్యాటరీ అయితే ఇన్సర్ట్ చేద్దాం. చూడండి, ఒక క్లిక్ అయితే వచ్చింది, రెడ్ కలర్ క్లిక్.
సో ఇది క్లోజ్ చేద్దాం. హీరో 11 బ్లాక్. సో ఫస్ట్ అయితే మనమైతే ఇట్లా సెట్ చేసుకోవాలా. ఇంగ్లీష్ టు అగ్రి. జీపీఎస్ కూడా ఉంది దీంట్లో, ఆన్ అయితే చేద్దాం. మనమైతే మన ఫోన్లో యాప్ అయితే ఎక్కియాలా, క్విక్ యాప్. ఈ యాప్ నుంచి అయితే మనం కంట్రోల్ చేయొచ్చు అనమాట గోప్రో అంతా. సో మళ్ళీ అయితే చేద్దాము, ఏదో ఒకటి పెట్టేద్దాం, మళ్ళీ అయితే సెట్ చేసుకుందాం. సో డేట్ 2024 డేట్ అయితే సెట్ చేస్తాం. టైము ఇప్పుడైతే 10 అవుతుంది. యువర్ కంట్రోల్స్ ఆర్ సెట్ టు ఈజీ. సెట్ అవుతున్నాయి కంట్రోల్స్ అన్నీ, మనం ఏమైతే సెట్ చేసామో అవి. ఓకే, ఛార్జింగ్ అయితే చాలా తక్కువ ఉంది, 14% అయితే ఉంది. సో నో ఎస్డి కార్డ్ అయితే లేదు. దీంట్లో అయితే ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో అయితే మనకైతే తెలియదు. సో చూద్దాం అన్నీ ఈరోజు చూసి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే దీని గురించి అయితే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో దిస్ ఈజ్ ద గోప్రో. టూ అయితే బటన్స్ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ అయితే మనం మెమరీ కార్డ్ అయితే పవర్ ఆఫ్ చేయాలంటే దీన్ని అయితే సెట్ చేసి పెట్టుకోవాలి. దాన్ని పవర్ ఆఫ్ అయితే అవుతుంది. మెమరీ కార్డ్ అయితే ఓపెన్ చేద్దాం. ఈ మెమరీ కార్డు మనకైతే 1600 అయితే పడింది. యాసర్ 160 MBs. సో కొంచెం ఫాస్ట్గా అయితే ఉంటుంది అన్నమాట. సో ఓపెన్ అయితే చేద్దాం. 256. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒక ఫోటో అయితే తీద్దాము. మోడ్ అయితే ప్రెస్ చేయాలా. మనకు కెమెరా కావాలి కాబట్టి ఫోటో ఇది చూడండి, మనం మెమరీ కార్డ్ పెడితేనే 1000+ ఫొటోస్ తీయచ్చు. సో వీడియో ఎంత రికార్డ్ అవుతుందో చూసాము. వీడియో మనం 8 hours వరకు అయితే రికార్డ్ చేయొచ్చు దీంట్లో. సో 256 GB మెమరీ కార్డు 8 hours వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ 8 hours వీడియో, 8 hours అని వచ్చి మెమరీ కార్డు. ఓకే, ఫోటో అయితే క్లిక్ అయిపోయింది. దాన్ని ఈ ఫోటో అయితే అల్ట్రా వైడ్లో ఉంది. మనం ఇంకా ఏం సెట్ చేసుకోలేదు, ఎట్ ఇచ్చాడో అట్టనే అయితే తీసాను. దీంట్లో అల్ట్రా వైడ్లో ఉంది కాబట్టి ఇటు వచ్చింది. మామూలుగా అయితే క్లోజ్గా 1x దాంట్లో ఉంటే బాగా వస్తుంది. సో చూడండి, ఇటు వచ్చిందనమాట. సో గైస్ చూసారు కదా, ఇదే అయితే మన గోప్రో హీరో 11. సో మొత్తానికైతే ఫస్ట్ అయితే మనమైతే హీరో 10 అయితే కొనిన్నాం ముందు. అదైతే ఫస్ట్ అప్పుడు కూడా మనమైతే మోటో లైన్ తీసాము. కానీ ఏంటంటే నా దగ్గర అంత ఫోన్ లేదు. నేనేం చేశాను అంటే గోప్రో కొన్నాను. ఇది ఏ ఫోన్లో అంటే ఆ ఫోన్లో 4K వీడియో అయితే సపోర్ట్ చేయదు. సో ఇప్పుడైతే ఫోన్ అయితే ఉంది. ఇప్పుడు దీనిలో ఏమైతే రికార్డ్ చేస్తానో అదైతే నేను ఫోన్లోకి అయితే ఎక్కగలుగుతాను. సో అందుకని అయితే ఇప్పుడైతే ఫ్రెష్గా అయితే స్టార్ట్ చేద్దామని అయితే ఆల్రెడీ అయితే ముందు స్టార్ట్ చేశాను, అది ఫెయిల్ అయిపోయింది అనమాట. అంటే తీసాను, నేనే అప్లోడ్ చేయలేదన్నమాట యూట్యూబ్లో. మనం ఫస్ట్ రైడ్ ముందే తీసింది కడప టు బెంగళూరు, నాదైతే క్యాన్సిల్ అయిపోయింది. సో మళ్ళీ అయితే తీద్దాము, మళ్ళీ అయితే మొత్తం మన దగ్గర సెట్ చేసుకొని అయితే తీద్దాము. ఈ గోప్రో కొనడానికి అయితే సో చాలా అయితే మా బ్రదర్ని అడిగాను ఫస్ట్, తీపిస్తాను కొంచెం టైం పడుతుంది అన్నాడు. సో నేను కూడా వెయిట్ చేశాను. వెయిట్ చేస్తేనే మళ్ళీ అమెజాన్ సేల్ ఆఫర్లో వచ్చింది కదా 2021.
అప్పుడైతే తీపిచ్చాడు. అదే అనమాట. సో మనమైతే స్టార్ట్ చేస్తున్నాం కదా మోటో వ్లాగింగ్. సో మీ సపోర్ట్ అయితే నాకు కావాలా. సో మనమైతే దాదాపు 10th నుంచి అయితే వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం మన యూట్యూబ్ ఛానల్లో. సో ముందు కూడా అన్నీ వెళ్ళి చెక్ చేయండి. మనం ఏమేమి కొన్నామో అన్నీ అయితే ఉంటాయి. అది ఇంకా మన దగ్గర అయితే ఇంకా కొన్ని యాక్సెసరీస్ ఉన్నాయి. నెక్స్ట్ అయితే మనమైతే మోటో వ్లాగింగ్ సెటప్ అయితే పెడదాము. ఇంకా నెక్స్ట్ వీడియోలో మోటో వ్లాగింగ్ సెటప్ మొత్తం హెల్మెట్, ఇంకా మౌంట్, ఇంకా అడాప్టర్, ఇంకా ప్లస్ ఇది మొత్తం అయితే సెట్ చేసుకొని మైక్ మొత్తం అయితే సెట్ చేసుకొని ఇంకొక వీడియో అయితే తీస్తాను. సో ఈ వీడియో అయితే ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ అయితే కలుద్దాం నెక్స్ట్ వీడియోలో.